నిన్న ఈటల రాజేందర్ అన్న ఓ ముచ్చట చెప్పిండని. ఈటల రాజేందర్ భవిష్యవాణి చెప్పిండు. భవిష్యత్తు బీజేపీదే. బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్ 2028లో ఎగరనున్న కాషాయ జెండా సభ్యత్వ నమోదు అధికారానికి పునాది. 50 లక్షల సభ్యత్వం అధిగమించాలి, పార్టీలో మోర్చాలది కీలక పాత్ర అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగా భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఇది వాస్తవం. అంటే ప్రభుత్వాన్ని కూల్చేయడంలోనైనా, ప్రభుత్వాన్ని నిలబెట్టడంలోనైనా, పార్టీలను విలీనం చేసుకోవడంలోనైనా, పార్టీలను తన్ని రోడ్డు మీద పడేయడంలోనైనా భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైన చరిత్ర ఉంది. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. 2028లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది రాదు. ఎందుకు అంటే సెంట్రల్లో దమ్మున అత్తే మళ్ళొక్కసారి 2028కి సంబంధించి, అంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో సెంట్రల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు స్పష్టంగా 100కు 100% లేదు. మొన్ననే చాలా బలవంతంగా గట్టిగా తీసుకున్నట్టుగా వచ్చింది. ఇప్పుడు వస్తుందా రాదా అనే పరిస్థితి కూడా కనబడతలేదు. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని నమ్మే అవకాశం తెలంగాణలో ప్రజలు 100కు 100% లేరు, ఒక బీజేపీ కార్యకర్తలు తప్ప. ఎందుకు అంటే దీంట్లో ఉన్నది ఒకటి, వీళ్ళ నాయకత్వానికి సంబంధించి సరిగ్గా లేకపోవడం తెలంగాణలో. 2, భారతీయ జనతా పార్టీ నిరుద్యోగులకు సంబంధించిన గ్రూప్ 1కు సంబంధించి కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించి కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 4 డిఎస్సికి సంబంధించిన ఆందోళన చేపడితే వీళ్ళు నేరుగా వెళ్ళి మద్దతు తెలిపిన దాఖలాలు లేవు. దాంతోపాటు ఇప్పుడు హైడ్రా పేరుతోని హంగామా జరుగుతూ ఉంటే బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. రుణమాఫీ పేరుతోని కాంగ్రెస్ పార్టీ అల్లకల్లోలంగా రైతుల జీవితాలను ఆడుకుంటా ఉంటే సమస్యల మీద పోరాటం చేసిన దాఖలాలు లేవు. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది ఒకటి ఉందా అంటే ఉంది, గంతే. నామకే బాస్త్, పేరుకు మాత్రమే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంది తప్ప భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కూడా వస్తుంది అనేది చెప్పే పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే క్లారిటీగా కూడా బీజేపీ పోరాట పటిమ ఉన్నది వాస్తవం, పార్టీకి ఉన్నది. పార్టీలు ఉన్న మనుషులు మాత్రం చేస్తలేరు. సో భవిష్యత్తులో 2028లో బీజేపీ అధికారంలోకి వస్తుందంటే ఎవల శివులో పువ్వు పెడతారు వీళ్ళు? నిజంగా సమస్యల పక్షాన పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీ వస్తుందంటే యాక్సెప్టబుల్. కానీ 2028లో వీళ్ళు ఏ విధంగా వస్తారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత నేతలే లొల్లి పెట్టుకుంటున్నారు. సెంట్రల్లో బీజేపీ అనేది ఇక మరొకసారి వచ్చుడు అనేది అది అసలు అది కళ. అది మరొకసారి సెంట్రల్లో రావడం అనేది కళ అయిపోయింది. సో ఈటల రాజేందర్ అన్న సభ్యత్వ నమోదు గురించి మంచిగానే చెప్తున్నాడు, కానీ భవిష్యవాణి చెప్పుడు కాదు. రియాలిటీ భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదు. ఒకప్పుడు ఉండే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే ఇంకెక్కువ వచ్చు ఆయన అధ్యక్షుడిగా ఉంటే. నేను చెప్తున్నా కదా. ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్కి సంబంధించి మళ్ళొక్కసారి